హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగమణి వ్లాగ్స్. ఈరోజైతే మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడి ఎలా రెడీ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న చికెన్ అయితే ఒక ప్యాన్లో వేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి బాగా కలపాలి. ముక్కలకైతే ఉప్పు పసుపు పట్టేలా బాగా కలపాలండి. కలిపి అయితే ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఓ 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్లోనే ఉంచాలండి, హైలో పెట్టొద్దు. మూత పెట్టుకొని వాటర్ అంతా పోయేలా ఉంచాలండి చికెను. చూద్దాం మళ్ళీ ఒకసారి. చూడండి వాటర్ అంతా, చూడండి కొద్దిగా వాటర్ అయితే ఎలా వస్తున్నాయో ఆ వాటర్ అంతా పోయేలా వరకు ఉంచుకోవాలండి. సిమ్లోనే ఉంచాలి, హైలో పెట్టొద్దండి. మళ్ళీ మూత అయితే పెట్టుకుందాం. వాటర్ అయితే అసలు వేయొద్దండి, మనకి చికెన్లో వచ్చే వాటరే సరిపోతాయి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి వాటర్ అంతా ఎలా పోయాయో. వాటర్ అంతా పోయేంత వరకు అయితే ఉంచాలండి. చూడండి వాటర్ అంతా పోయాయి. ఇప్పుడైతే ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. హాఫ్ కేజీ చికెన్కి పావు కేజీ ఆయిల్ దాకా వేసుకోవాలి. వేసుకొని డీప్ ఫ్రై లాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కలను అయితే. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. అవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, 3 ఇలాచి, లవంగాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి, మంచి స్మెల్ వచ్చే వరకు. చూడండి ఫ్రై అయిపోయాయి. ఇవైతే చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఈలోపు మనం చికెన్ ముక్కలను అయితే చూద్దాం. ఈ ముక్కలను అయితే చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. చూడండి బాగా ఫ్రై అయ్యాయి. కలర్ అయితే చాలా చేంజ్ అయ్యాయి చూడండి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలండి చికెన్ ముక్కలను అయితే. మంచి కలర్ వచ్చాయి చూడండి. చికెన్ పచ్చడి రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చూడండి చికెన్ ముక్కలను అయితే పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో అయితే మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. బాగా పచ్చివాసన అయితే పోవాలండి. చూడండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇలా అయితే వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత అయితే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే అందులో వేసుకోవాలి. అందులో వేసి కలపాలండి. తర్వాత అయితే ఇందాక మసాలా వేయించుకున్నాం కదా, మసాలా దినుసులు, ఆ పొడిని అయితే వేసుకోవాలి. బాగా కలపాలండి. కలిపిన తర్వాత మనకి తగినంత కారం, కొలతలు అయితే ఏమీ లేదండి, తగినంత కారం వేసి కలపాలి. మనం తినే టేస్ట్ని బట్టి కొంచెం కారం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. తినే వాళ్ళని బట్టి కారం వేసుకోవాలి. తర్వాత అయితే ఉప్పు వేసుకోవాలండి, తగినంత ఉప్పు, కారానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలపాలండి. చూడండి ఎలా ఉందో, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇదైతే ఒక గంట పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే బాగా చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలు అయితే తీసుకొని ఆ నిమ్మరసాన్ని అయితే ఈ చికెన్ పచ్చడిలో కలపాలండి.
కలిపి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇదైతే మనకి నెల రోజుల దాకా నిల్వ ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.